హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటంటే పరదా రివ్యూ. అమ్మాయిలు తప్పకుండా చూడాలి. రివ్యూలు నచ్చితేనే మా సినిమా చూడండి. రీసెంట్గా ప్రమోషన్లో హీరోయిన్ అనుపమ చెప్పిన మాట ఇది. చాలా నమ్మకంతో ఆగస్టు 22న రిలీజ్ పెట్టుకుని 2 రోజుల ముందే ప్రీమియర్లు వేశారు. ఆ చిత్రమే పరదా. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టుతో తీసిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించింది. సంగీతం మలయాళ నటి దర్శన రాజేంద్రన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో చూద్దాం. కథ ఏంటంటే, పడతి అనే గ్రామంలో ఈడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల ముఖానికి పరదా కప్పుకొని తిరుగుతుంటుంది. దానికి ఒక కారణం ఉంటుంది. పొరపాటున ఎవరైనా పరదా తీస్తే వాళ్ళు గ్రామ దేవత జ్వాలమ్మకు ఆత్మాహుతి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదే ఊరిలో ఉండే సుబ్బు అలియాస్ అనుపమ, రాజేష్ రాగ్మాయర్ ప్రేమలో ఉంటారు. వీరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. సరిగా నిశ్చితార్థం రోజున సుబ్బు ఫోటో కారణంగా ఆమె ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. తన తప్పు లేదని చెబుతున్నా సరే వినరు. దీంతో అనుపమ పరిస్థితుల మధ్య సుబ్బు తన ఊరి దాటి ధర్మశాల వెళ్లాల్సి వస్తుంది. ఆమెకు తోడుగా రత్న అలియాస్ సంగీత, అమిష్ట అలియాస్ దర్శన రాజేంద్రన్ కూడా వెళ్తారు. ఇంతకీ ధర్మశాల ఎందుకు వెళ్లారు, చివరకు సుబ్బు పరదా తీసిందా లేదా అనేది మిగతా స్టోరీ. అసలు స్టోరీ ఎలా ఉందంటే, గత కొన్నాళ్ళలో హీరో సెంట్రింగ్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కాస్త తగ్గాయని చెప్పొచ్చు. ఆ లోటుని భర్తీ చేసేందుకు వచ్చిన చిత్రమే పరదా. ఇందులో హీరో హీరోయిన్లు అంటూ ఎవరు ఉండరు. కథే మెయిన్ హీరో. పడతి గ్రామంలో జ్వాలమ్మ జాతరలో సినిమా మొదలవుతుంది. ఈ ఊరిలోనే ఈడొచ్చిన మహిళలు ఎందుకు పరదా కప్పుకోవాల్సి వచ్చిందనేది మొదటి 10 నిమిషాల్లోనే తోలుబొమ్మలాట కథతో చెప్పేస్తారు. తర్వాత సుబ్బు రాజేష్ ప్రేమ, నిశ్చితార్థం, అనుకోని అవాంతరాల వల్ల అది ఆగిపోవడం, ఇలా కథలో సంఘటన ఏర్పడుతుంది. తన తప్పు లేదని చెబుతున్నా సరే సుబ్బుని ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు ఆదేశించడం, తర్వాత అనుకోని పరిస్థితుల్లో సుబ్బు మరో 2 మహిళలతో కలిసి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వెళ్లాల్సి రావటం జరుగుతుంది. తర్వాత ఏమైంది, ఈ ప్రయాణంలో ఏం తెలుసుకున్నారని తెలియాలంటే మూవీ చూడాల్సింది. ఒకప్పటితో పోలిస్తే అమ్మాయిలతో చైతన్యం పెరిగింది. మగాళ్ళకు ఏమాత్రం తీసిపోకుండా భిన్న రంగాల్లో రాణిస్తున్నారు. అయినా సరే కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాల పేరుతో మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆచారం సాంప్రదాయం అని చెప్పి బయట ప్రపంచం చూడనీయకుండా చేస్తున్నారు. అలాంటి ఊరికి చెందిన అమ్మాయి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరి ఇలాంటి సాహసం చేసింది. మూఢనమ్మకాలపై ఎలా పోరాడింది అనే కల్పిత కథతో తీసిన చిత్రమే ఇది. సినిమా ప్రారంభంలో జైంట్ వీల్ ఎక్కడానికే సుబ్బు చాలా భయపడుతుంది. కానీ పరిస్థితుల కారణంగా ఎత్తైన ఎవరెస్ట్ వరకు వెళ్తుంది. తనలో భయాన్ని పోగొట్టుకుంటుంది. మూవీ అంతా సుబ్బు పాత్ర పరదా కప్పుకొని ఉంటుంది. ఆమె పూర్తిగా పరదా తీసేసి సీన్లో సీతాకోకచిలుక రిఫరెన్స్ మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. సుబ్బుతో పాటు జర్నీ చేసే రత్న ఓ గృహిణి, అమిష్ట ఓ ఇంజనీర్ ఈ పాత్రల్ని ప్రారంభించిన తీరు, ముగించిన తీరు కూడా మెచ్చుకునేలా ఉంటుంది. సెకండ్ హాఫ్ మొదలవగానే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ వస్తుంది. ఉన్నది కాసేపు అయినా ఆయన చెప్పే ఓ స్టోరీ డైలాగ్స్ మంచి ఎమోషనల్గా అనిపిస్తాయి. క్లైమాక్స్లో సుబ్బు పాత్ర దేవుడికి కట్టిన వస్త్రాన్ని తగలబెట్టి సీన్ ఊరి ప్రజల కళ్ళు తెరిపించింది అనేలా విజువల్గా చూపించడం బాగుంది. అన్ని ప్లస్సులేనా మైనస్సు లేవా అంటే ఉన్నాయి. సినిమా అంతా కూడా మహిళలు, వారి చైతన్యం అలానే సాగుతుంది. రెగ్యులర్ ప్రేక్షకులకి ఇది నచ్చకపోవచ్చు, కానీ అమ్మాయిలు మాత్రం తప్పకుండా ఈ మూవీ చూడాలి. చూస్తున్నంతసేపు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. ఎవరెలా చేశారు అంటే, సుబ్బు పాత్రలో అనుపమ అద్భుతంగా నటించింది. ఈ పాత్ర ప్రారంభంలో బిడియం, భయం, ప్రేమ లాంటి అంశాలతో చలాకీగా కనిపిస్తుంది. తర్వాత సీరియస్ టోన్లోకి మారుతుంది. చివరికొచ్చేసరికి ఫియర్లెస్ ఉమెన్గా మారటం లాంటి మార్పు కిక్ ఇస్తుంది. రత్నగా
చేసిన సంగీత క్యారెక్టర్ కూడా చాలామంది గృహిణులకు కనెక్ట్ అవుతుంది. ఈ సీన్లో ఈమె తన భర్త క్యారెక్టర్తో చేసే కామెడీ భలే నవ్విస్తుంది. పెళ్ళి పిల్లలు వద్దు అంటూ ఇండిపెండెంట్గా ఉండే మహిళలకు దర్శక రాజేంద్రన్ చేసిన అమిష్ట క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. లీడ్ రోల్స్ చేసిన ఈ ముగ్గురు కూడా బాగా చేశారు. రాగ్, మయూర్, బలగం, సుధాకర్ రెడ్డి ఇలా మిగిలిన వాళ్ళు కూడా తమ వంతు న్యాయం చేశారు. టెక్నికల్ టీం కూడా సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం అక్కడక్కడ కాస్త లౌడ్గా అనిపించింది కానీ మిగతా చోట్ల సెట్ అయ్యింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్గా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల గురించి చెప్పుకోవాలి. గతంలో సినిమా బండి, శుభం అని సినిమాలు తీశారు. అవి మోస్తారుగా అనిపించాయి కానీ ఈ మూవీతో తనలో చాలానే విషయం ఉందని నిరూపించాడు. ఫీమేల్ సెంట్రిక్ తరహా సినిమాలంటే ఇష్టం ఉంటే మాత్రం పరదా సినిమాను మాత్రం అస్సలు మిస్ కావద్దని అందరూ ఒపీనియన్. చూశారు కదండి పరదా మూవీ రివ్యూ ఇప్పుడు మీకు ఇవ్వడం జరిగింది. మీకు ఎలా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.